లేదా ఖుషియే కావాలనుకుంటే నా కొడుకుని ఇంటిని వదిలే. ఖుషీకి తల్లిగా ఉంటావో ఈ ఇంటి కోడలుగా ఉంటావో నువ్వే తేల్చుకో. నువ్వు ధృతరాష్ట్ర కౌగిలి లాంటి వాడి ఆధీనంలోంచి బయటపడాలనుకుంటే వెంటనే వాడితో బంధం తెంచేసుకోవాలి. అవును జాను, భరోసా ఇస్తూ భరించేవాణ్ణి భర్త అంటారు గాని ప్రేమ పేరుతో అందరినీ హింసిస్తూ నిన్ను సాధించేవాడు నీకు భర్తెలా అవుతాడు? ఏనాడైతే నీ మెళ్ళో తాలి కట్టి భర్తగా నీ జీవితంలో ఎంటర్ అయ్యాడో ఆ తాలిని తీసి వాడి మొహాన కొట్టి ఆ ఇల్లు అనే చెరసాల్లోంచి బయటపడు. ఈ విషయాలన్నీ నీకెప్పటి నుంచో చెప్పాలని ట్రై చేస్తున్నాను, బట్ కుదరలేదు. బెటర్ టు లేట్ దాన్ నెవర్. ఇప్పటికైనా ఇలాగే ఉండిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. వెంటనే ఒక డెసిషన్ తీసుకో. వాడినొక పీడకల్లాగా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు జాను. ఇంకేం చెప్పేసిందిగా పాపను వదలని. బసవరాజ్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే. మన డబ్బులు రావడం ఖాయం. మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఖుషి బయటికి వెళ్ళమ్మా. నేను రాను. నేను మా అమ్మతోనే ఉంటాను. ఖుషి, నా మాట వింటావు కదో? అమ్మతో నేను కొంచెం మాట్లాడాలి. అమ్మా, తులసి నీకు అమ్మ అయితే తను తులసికి అమ్మ కదమ్మా. తను చెప్పిన మాట వినాలి కదమ్మా. సంతోష్, పాపం తీసుకెళ్ళు. నేనా? మీరే కదండి ఇందాక ఐస్ క్రీమ్ కి తీసుకెళ్లారు. ఇప్పుడేమైంది? ఖుషి రా. రా ఖుషి. అమ్మా తులసి, ఏం నిర్ణయించుకున్నావమ్మా? నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నేను ఎటువైపు ఉంటానోనని నీకు తెలీదా నాన్న? తెలుసు కాబట్టి
మేము వాళ్ళ కాళ్ళ ఏళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకున్నా తప్పు చేసింది నీ కూతురే కాబట్టి నీ కూతురు ఏం నిర్ణయం తీసుకుంటుందో చెప్పమంటున్నారు. మేమేం చెప్పాలమ్మా? పాప కావాలో భర్త కావాలో తేల్చుకోలేనంత అంత పెద్ద తప్పు చేశానా నాన్న? కానీ అందరిలో ఆ పెద్ద ఆయన కాలరు పట్టుకుని అవమానించి తప్పు కాదంటే ఎవరు నమ్ముతారమ్మా? మీరు మీ కళ్ళకు కనిపించింది ఆలోచిస్తున్నారు కానీ నా చెవులతో విన్న దానికి విలువ లేదా నాన్న? ఖుషిని నాకు దూరం చేయాలని వాళ్ళు మాట్లాడుకున్నారని నేను విన్నాను కాబట్టి అలా ఆవేశపడ్డాను. ఎంత ఆవేశం ఉంటే మాత్రం తండ్రి లాంటి మావయ్య చొక్కా పట్టుకుంటావా? హ? పాపకి ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న బాధలో భయంతో నువ్వెలా చేసినా అక్కడ వాళ్ళకి అవమానం జరిగిందనేది వాస్తవం కదమ్మా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నాన్న? పాపను వదిలే